హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. తెలంగాణ రాజ్య వికాసానికి సంబంధించి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి పత్రికా ప్రకటన ద్వారా అయితే. సో ఆ బ్రేకింగ్ న్యూస్ ఏమిటంటే ఎస్సీ కేటగిరీకి సంబంధించి ఎన్నైతే అప్లికేషన్స్ వచ్చినాయో ఆ అప్లికేషన్ అనేవి వర్గీకరణ అయితే చేయడం జరుగుతుందండి. సో యాక్ట్ ప్రకారం అయితే 3 గ్రూపులుగా అయితే విభజించడం జరుగుతుంది. సో దానికి సంబంధించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నేను ఇప్పుడు 1 బై 1 అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంతకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. తెలంగాణ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్ రూపంలో అయితే నేను అప్డేట్స్ అనేవి ముందుగా పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది అవైలబుల్గా ఉంది, ఒకసారి విజిట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోతామండి. సో ముందుగా చూసుకున్నట్లయితే రాజ్య వికాసంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేయబోతున్నట్లయితే ఒక సమాచారం రావడం జరిగిందండి. యాక్ట్ ప్రకారం 3 గ్రూపులుగా 1.95% రిజిస్ట్రేషన్లు అనేవి చేయడం జరుగుతుందని అయితే తెలియజేయడం జరిగింది. ఈ మేరకు అర్హులను ఎంపిక చేయాలని కలెక్టర్లు అయితే ఎస్సీ వెరిఫైర్ శాఖకు అయితే తెలియజేయడం జరిగిందండి. స్కీమ్కు ఎస్సీల నుంచి 1,44,000 మంది అప్లికేషన్స్ అయితే వేసుకోవడం జరిగిందని అయితే తెలియజేయడం జరిగింది. సో ముందుగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రాజ్య వికాసం స్కీమ్లో ఎస్సీ వర్గీకరణ యాక్ట్ను అమలు చేయనుంది. వర్గీకరణపై చట్టం చేసిన విధంగా 3 గ్రూపుల్లో 59 కులాలకు 15% రిజిస్ట్రేషన్ల ప్రకారం అర్హులను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్లకు ఎస్సీ వెరిఫైర్ డిపార్ట్మెంట్ లేఖ రాసిందండి. స్కీమ్కు ఎస్సీల నుంచి వచ్చిన మొత్తం అప్లికేషన్లు, ఈ కులాల వారికి ఏ కేటగిరీలో లోన్లకు ఎంతమంది అప్లై చేశారు, డివైడ్ చేసి ఏ కులం నుంచి ఎంత రిజిస్ట్రేషన్ వస్తుందనేది అంచనా వేసి అన్ని వివరాలనేవి ఎస్సీ వర్గీకరణ చట్టంలో 3 గ్రూపులుగా డివైడ్ చేసి కులాల జాబితాను కలెక్టర్లు రాసిన లేఖలో పొందుపరచాలనేది తెలియజేయడం జరిగిందండి. వర్గీకరణ యాక్ట్ చేసిన తర్వాత ప్రభుత్వం అమలు చేయనున్న తొలి స్కీమ్ రాజ్య వికాసం కావడం విశేషంగా అయితే ఉందని అయితే తెలియజేయడం జరిగింది. సో మీకు నేను క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వచ్చిన దరఖాస్తులన్నీ ఒకేసారి అర్హుల జాబితాను తీయాలంటే కష్టమవుతుంది కాబట్టి సో వీటిని 3 గ్రూపులుగా డివైడ్ చేసి ఆ 3 గ్రూపుల్ని కలెక్టర్లకు లిస్ట్ అనేది పంపించడం జరిగితే వాళ్ళు ఈ 3 గ్రూపులు ఒక్కొక్క గ్రూపుగా అయితే విభజించి దానిలో ఉండే అర్హుల జాబితాను అయితే ఫైనల్ లిస్ట్ చేసి విడుదల చేస్తామని తెలియజేయడం జరుగుతుందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఎక్కువ దరఖాస్తులు రావడంతో ఈ విధంగా చేస్తున్నట్లయితే సమాచారం అయితే రావడం జరిగింది. ఒకసారి మీరు పైన కార్నర్లో చూస్తున్నట్లయితే ఎస్సీల నుంచి 1,44,000 అప్లికేషన్స్ అయితే రావడం జరిగిందండి. రాజీవ్ వికాసానికి సంబంధించి రాజీవ్ వికాసం స్కీమ్కు 33 జిల్లాల్లోని ఎస్సీల నుంచి మొత్తం 1,44,800 మంది అప్లై చేశారన్నట్లయితే సమాచారం రావడం జరిగింది. ఇందులో గ్రూప్ 1 నుంచి 9,600, అలానే గ్రూప్ 2 నుంచి 88,900, గ్రూప్ 3 నుంచి 48,271 మంది దరఖాస్తులు అయితే చేసుకున్నట్లయితే సమాచారం రావడం జరిగిందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అత్యధికంగా గ్రూప్ 2లో 62,748% జనాభా ఉన్న 18 కులాల నుంచి ఎక్కువ అప్లికేషన్లు వచ్చినట్లయితే అధికారులు అయితే చెప్తున్నారు. ఈ అప్లికేషన్లు 3 గ్రూపులుగా డివైడ్ చేసి ఎస్సీ వర్గీకరణ యాక్ట్ ప్రకారం 3 గ్రూపులుగా 195% ప్రకారం రిజిస్ట్రేషన్లు చేయాలని అయితే చేయడం జరుగుతుందండి. సో ముందుగా చూస్తున్నట్లయితే గ్రూప్ 1 1% ఉన్నట్లు, అలానే గ్రూప్ 2 9%, అలానే గ్రూప్ 3 5% ఉన్నట్లయితే గుర్తించడం జరిగిందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ అప్లికేషన్స్ అన్నీ 3 గ్రూపులుగా విభజించి అవన్నీ ఫినిష్ చేసిన తర్వాత ఎవరైతే అర్హుల జాబితా ఉందో ఆ అర్హుల జాబితాని కలెక్టర్లకు అందించిన తర్వాత వాళ్ళైతే మీకు లోన్స్ ఇవ్వాలా లేదా, ఇంతకుముందు మీరు బ్యాంక్ నుంచి లోన్స్ తీసుకొని అవి సరిగా కట్టున్నారా లేదా అనేది పరిశీలించి సో మీ లిస్ట్ అనేది బ్యాంకర్లకు అయితే పంపించడం జరుగుతుందండి. బ్యాంకర్లు అనేది సో మీ చాలా చెక్ చేస్తారండి. ఎందుకంటే మీరు ఇంతకుముందు ఏమైనా లోన్స్ తీసుకొని సరిగా కట్టున్నారా లేదా అని దాన్ని బట్టి మీకు సిబిల్ స్కోర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సిబిల్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇదైతే బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం గారు అయితే ఈ సిబిల్ స్కోర్ అయితే అవసరం లేదని చెప్తున్నారు. కాకపోతే బ్యాంకర్లు సో లోన్ తీసుకుంటే కరెక్ట్ టయానికి జమ చేస్తున్నారా లేదనేది పరిశీలించి వాళ్ళకి సిబిల్ స్కోర్ ఉంటేనే అయితే ఇవ్వడం జరుగుతుందని అయితే తెలియజేయడం జరుగుతుంది. సో ప్రభుత్వం అయితే సిబిల్ స్కోర్ అవసరం లేదన్నప్పటికీ అధికారులు అయితే సిబిల్ స్కోర్ ఉండాలని అయితే చెప్తున్నారు. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదండి. సో ఒకవేళ అధికారికంగా ఏదైనా అప్డేట్ వస్తే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా స్కీమ్కి వచ్చిన మొత్తం 16 లక్షల దరఖాస్తుల్లో ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్లు వెరిఫై చేశారు. ప్రభుత్వం ఈ ఏడాది మొత్తంగా అయితే 5 లక్షల మందికి అమలు చేయనుందండి. సో ఈ 16 లక్షల దరఖాస్తులో కేవలం ఈ సంవత్సరం 5 లక్షల మందికి రాజీవ్ వికాసం స్కీమ్ని అయితే అమలు చేయబోతున్నట్లయితే సమాచారం అయితే రావడం జరిగింది. సో ఈ స్కీమ్లో అయితే
మహిళలకు 25%, దివ్యాంగులకు 5% రిజిస్ట్రేషన్లు అమలు కానున్నాయి. సో వీటితో పాటుగా 4 లక్షల లోన్ కేటగిరీ రికార్డు స్థాయిలో సుమారు 12 లక్షల మంది అప్లై చేశారండి. సో 4 లక్షల లోన్స్ కావాలని అయితే చాలామంది దరఖాస్తులు చేసుకున్నట్లయితే సమాచారం రావడం జరిగింది. దాదాపు 12 లక్షల మంది ఈ 4 లక్షల లోన్స్ కావాలని దరఖాస్తు చేసుకున్నట్లయితే సమాచారం రావడం జరిగింది. అలానే ప్రస్తుతం బ్యాంక్ అధికారులు షూరిటీని చేయాలని ఎస్సీ వెరిఫైడ్ డిపార్ట్మెంట్ అధికారులకైతే చెప్తున్నారండి. ఇప్పటి వరకు 25% అప్లికేషన్ పూర్తయ్యాయని చెప్పడం జరిగింది. అలానే ఈ మొత్తం అప్లికేషన్లు అనేవి వారం రోజుల వెరిఫై పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారుల లిస్టును జిల్లా కలెక్టర్లకు, బ్యాంకర్లకు అందజేయనున్నట్లు సమాచారం రావడం జరిగింది. సో బ్యాంకర్లకు అందజేసిన తర్వాత అర్హుల జాబితా అనేది జూన్ 2వ తేదీన ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ప్రభుత్వం అయితే లోన్స్ మంజూరీ పత్రాలను అయితే అందజేయనుందండి. అలానే ఇందులో లోన్ తీసుకొని అసలు వడ్డీ లేట్గా కట్టిన వారిని డిఫాల్ట్గా బ్యాంకర్లు అనర్హులుగా గుర్తించినట్లయితే సమాచారం రావడం జరిగింది. సో ఎవరైతే ఇంతకుముందు లోన్స్ తీసుకొని లేట్గా కట్టి ఉంటారో వాళ్ళకైతే ఈ లోన్స్ అనేవి ఇవ్వడం కష్టంగా అయితే ఉన్నట్లయితే సమాచారం రావడం జరిగిందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. మరోవైపు ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ జీవోల అప్లికేషన్లకు సిబిల్ స్కోర్ ప్రస్తావించకపోయినా బ్యాంకర్లను సిబిల్ స్కోర్ చూస్తున్నారండి. సో బ్యాంకర్లు అయితే చాలా సీరియస్గా అయితే సిబిల్ స్కోర్ అనేది చూస్తున్నారు. అయితే ఈ అంశంపై అయితే డిప్యూటీ సీఎం గారు అయితే ఇంకా ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వలేదు. సో త్వరలోనే ఈ సిబిల్ స్కోర్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరుగుతుందండి. అది కూడా నేను మీకు క్లారిటీగా అయితే చెప్తాను. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ ఏడాది 6,000 కోట్లతో 5 లక్షల మందికి స్కీమ్ను ప్రభుత్వం అమలు చేయనుందండి. ఈ పథకం కింద అర్హత పొందిన వారికి 2 దఫాలుగా వారి అకౌంట్లో నగదు అనేది జమ చేయడం జరుగుతుందని అయితే క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఈ రాజీవ్ వికాసం సంబంధించి వెరిఫికేషన్ అనేది పూర్తి చేయడంతో తర్వాత ఈ లిస్ట్ అనేది కలెక్టర్లకి అలా పంపించి మీ సిబిల్ స్కోర్ అనేది చెక్ చేస్తారండి. సో సిబిల్ స్కోర్ చెక్ చేసిన తర్వాత బ్యాంకర్లకు పంపించి లోన్స్ అనేవి శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ సిబిల్ స్కోర్ తక్కువ కనుక ఉన్నట్లయితే సో ఈ సిబిల్ స్కోర్ అనేది ఎలా అంచనా వేస్తారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే సో మీరు ఇంతకుముందు సరిగా లోన్స్ తీసుకొని కట్టకుండా కనుక ఉన్నట్లయితే సిబిల్ స్కోర్ అనేది డౌన్ అయిపోతుందండి. ఒకవేళ మీరు లోన్స్ తీసుకొని కరెక్ట్గా కట్టినట్లయితే మీ సిబిల్ స్కోర్ అనేది పెరుగుతుంది. ఇలా బ్యాంకర్లు అయితే గుర్తించి వాళ్ళకి లోన్స్ ఇవ్వాలా లేదనేది చూస్తారండి. సో జీవోలు అయితే జారీ చేయడం జరుగుతుంది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా అయితే మొత్తానికి జూన్ 2వ తేదీన అర్హులందరికైతే ఈ రాజీవ్ వికాసం లోన్స్ అనేవి మంజూరీ చేయడం జరుగుతుందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇదేనండి లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ అయితే రాజీవ్ వికాసానికి సంబంధించి ఎస్సీ వర్గీకరణ అమలుపై. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి. టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ అనేది అవైలబుల్గా ఉంది, ఒకసారి విజిట్ చేయండి. సో మరొక ఇంట్రెస్ట్ ఉంటే మీ ముందుకు వస్తాను. ఎండ్ వరకు చూసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.